శుభ సాయంత్రం మిత్రులందరికీ. ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది కొన్ని రకాల విత్తనాలండి. నేను కొన్ని అంటే భిన్నంగా ఉన్నటువంటి సీడ్స్ని కలెక్ట్ చేసుకొని వాటిని ఇట్లా ఖాళీ బాటిల్స్లో పెట్టుకొని షెల్ఫ్లో పెట్టుకున్నాను. మీరు నా సీడ్ స్టాల్ అనుకోండి, లేకపోతే నా సీడ్ బ్యాంక్ అనుకోండి, ఏమైనా అనుకోండి, కొన్ని రకాల అఫీషియల్ ప్రోగ్రామ్స్ అప్పుడు ఈ విత్తనాలని చిన్న చిన్న బాస్కెట్స్లో పెట్టి ప్రదర్శిస్తూ ఉంటారు కదండి, ఇంకా అదే అనుకోండి. ఇప్పుడు నేను వీటిని మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి పిస్తా సెల్స్ అండి. మనం పిస్తా పప్పులు తిన్న తర్వాత పిస్తా సెల్స్ ఉంటాయి కదా, అందరు రకరకాల క్రాఫ్ట్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు. నాకు అంత టైం లేకుండా చేయాలనేది ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ బాటిల్లో షేప్ బాగుందని చెప్పేసి దీనికి పిల్లలు ఆడుకునే జెమ్స్ బాటిల్ ఉంటుంది కండి, దాంట్లో ఇది పైన అంటించేసి అందులో ఇది పెట్టాను. ఇందులో చూడండి, మా బాబు ఆడుకుంటూ ఏదో మామూలుగా 1 గ్రామ్ గోల్డ్ దొరికిందంట. అది వాడి మమ్మీ గోల్డ్ అని ఇచ్చాడు. అయితే అది గోల్డ్ కాదు, కానీ అది పడేయలేక అలానే ఉంచానన్నమాట. ఇంక ఇదేమో ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు వాటర్ బాటిల్స్ కారుతూ ఉంటాయి కదండి, అవి పడేస్తారు. నేనైతే ఇట్లా స్టోరేజ్ పర్పస్ ఏదో ఒకటి వాడుతూ ఉంటాను. ఈ పిస్తా సెల్స్ ఇన్ని పెట్టుకున్నాను. ఈ పిస్తా పప్పు పైన ఉండేటటువంటివి వీటిని భవిష్యత్తులో నేను ఏదైనా క్రాఫ్ట్ ఐటమ్ యూజ్ చేయడానికి ఉంటుంది అన్నమాట. ఇంక ఇది చూస్తే మీరు ఈ హనీ బాటిల్ ఒక ఆంటీ ఇచ్చారు నాకు. ఆంటీ గుర్తుగా ఈ బాటిల్ నాకు చాలా నచ్చింది. ఇందులో నేను ఇవి చూడండి రుద్రాక్షలాగే ఉన్నాయి. ఇవేంటో గెస్ చేయండి ఫ్రెండ్స్. ఇవి ఏమిటో కాదండి, సర్వి సీడ్స్. సర్వి అంటే కాజరీనా అంటారు కదా, బొటానికల్లో నేమ్ వచ్చేసి కాజరీనా ఈక్విసెటిఫోలియా, ఆ సీడ్స్ అనమాట. ఇవి ఇలా గట్టిగా అసలు ఒక ఇత్తనం ఇంత వుడ్డు లాగా ఉండడం, అందులో ఇట్లా కుచ్చుకోవడం, రుద్రాక్షలాగా ఉండడం అనేది గ్రేట్. రుద్రాక్షలు కూడా గ్రేటేనండి. ఈవెన్ ఫైన్ పుష్పాలు ఉంటాయి, అవి కూడా చాలా చెక్కతో చేసినట్టే ఉంటాయి అన్నమాట. అందుకని ఇట్లా వెరైటీ ఉందని చెప్పేసి ఇవి కలెక్ట్ చేసుకున్నాను. ఇవి అయితే రాళ్ళండి. ఈ బాటిల్ ఒకటి లోషన్స్, వ్యాజ్లైన్ వాటికి వస్తుంది కదా, నాకు ఈ షేప్ నచ్చింది, బాటిల్ షేపు. అందులో ఇట్లా రాళ్ళు పెట్టుకొని నేను షెల్ఫ్లో పెట్టుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి తునికి సీడ్స్ అండి. తునికి కూడా ఇప్పుడు అంతరించిపోతున్న జాబితాలో ఉంది. ఇలా ఉంటుంది తునికి సీడ్. వాటిని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా జెమ్స్కి వచ్చే బాటిల్, పిల్లలకి తినడానికి వస్తుంది కదండి. క్యాప్ వేసుకొని ముద్దు ఉంది ఇది బాటిల్. ఇందులో ఇది పెట్టుకున్నాను. ఇంకా లాస్ట్ అండి, ఇవి అందరికీ తెలుసు. ఇవి ఏంటో కాదు, గురివింజ సీడ్స్. ఇవి చాలా అందంగా ఉంటాయండి, పూసల్లాగే ఉంటాయి గురివింజలు. పాతకాలంలో గురివింజ అంత బంగారం అయినా లేదు అనేవాళ్ళు. అంటే గురివింజతో కూడా గురివింజ అంత వెయిట్తో బంగారాన్ని తూచేవాళ్ళంట మన పూర్వీకులు. మరి మనకు తెలియదు. గురివింజతో 2-3 నానుడి అంటే సామెతలు కూడా వచ్చాయి. ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న తప్పే చూసుకోకుండా ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపినప్పుడు వీళ్ళు వాళ్ళ దగ్గరగానే మాది బయటేస్తున్నారు అనే విధానంలో అనే అర్థం వచ్చేటట్టు సామెత ఒకటి ఉంది. దీనికి నేను ఏంటంటే ఈ క్యాప్స్కి రంధ్రాలు చేసుకొని ఈ ఫ్లవర్స్కి చీపురు పుల్లలు పెట్టానండి. ఇవి మ్యారేజెస్కి డెకరేషన్ లాగా పెడతా ఉంటారు కదా, అక్కడ కలెక్ట్ చేసుకున్నాను. ఊడిపోయి 4 తీసుకొచ్చి ఇలా పెట్టానన్నమాట, అందంగా ఉంటుందని. ఇది ఫ్రెండ్స్ నా విత్తన ప్రదర్శనశాల, నా ఇంట్లో ఉన్నటువంటిది. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఈ విత్తనాలు చూసినప్పుడు వాళ్ళకి కొద్దిగా విజ్ఞానాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాము అన్నమాట. వాళ్ళకి చిన్నతనంలో విత్తనాలు ఇలా ఉంటాయి, ఈ విత్తనం ఇలా ఉంటుంది, ఆ విత్తనం ఇలా ఉంటుంది అనేది తెలీదు. అన్ని విత్తనాలు నేనైతే స్టోర్ చేయలేను, కానీ కొన్ని నాకు నచ్చినవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇలా కలెక్ట్ చేసుకొని ఇలా నా షోకేస్లో పెట్టుకున్నాను. చాలామందికి చాలా హాబీస్ ఉంటాయి, రకరకాల కలెక్ట్ చేసుకొని మన కబోర్డ్స్లో పెట్టుకుంటూ ఉంటారు. నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా గురివింజ అనేది కొద్దిగా పాయిజనస్ ఏనండి.
పిల్లలు తినకూడదు, నోట్లో వేసుకోకూడదు. దీని బొటానికల్ నేమ్ వచ్చేసి అబ్రస్ ప్రెక్టోరియస్. తెలిసే ఉంటుంది చాలామందికి. మీరు కూడా ఇది ఏమన్నా మీకు ఉపయోగకరంగా ఉంటుందనే భావిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి ఏమన్నా ఉంటే ట్రై చేయండి మీకు నచ్చితే. నాకైతే ఇవి నాకు అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తో నేను ఇలా పెట్టుకున్నాను. ఇంకొకటి చిన్న విత్తన బ్యాంక్ అండి. ఇది కూడా ఏంటంటే ఇవి నెక్స్ట్ సీజన్కి ప్లస్ 2 పర్పస్లు. నాకేమో విత్తనాలు, బర్డ్స్కి ఏమో వాటికి గింజలు అన్న ఉద్దేశంతో ఈ విధంగా పెట్టాను. ఇవి గోంగూర, ఇంకా ఇవి కంకులు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదండి. అవి సొరకాయలండి. వాటితో క్రాఫ్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్లో నేను క్రాఫ్ట్ చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇవేమో విత్తనాలు అనమాట. బర్డ్స్కి నాకు మల్టీపర్పస్ అనమాట. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.